కీర్తనల గ్రంథములో నుండి 34వ సంకీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆ మాటలు మనం చదువుకున్నాం. అందులో మొదటి భాగము, ఆ ప్రథమ భాగము మనం చూసినప్పుడు విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అనగా విరిగిన హృదయము గల వారికి దేవుడు సమీపముగా ఉంటానని చెబుతూ ఉన్నాడు కదా. ఆయన వారికి అత్యంత చేరువగా ఉంటానని పలుకుతూ ఉన్నారు. ఒక విధముగా చెప్పాలంటే దేవుడు మన జీవితాలలో మనతో ఆయన ఉన్నాడు, మనకు సమీపముగా ఉన్నాడు అంటే దాన్ని మనం ఎలా ఎంచవచ్చు? ఘనతగా కదా, ఘనతగా ఎంచవచ్చు కదండి. గొప్ప ఆధిక్యత. దేవుడు మన జీవితాలకు, మన హృదయాలకు సమీపముగా ఉన్నాడు అంటే అది మనకు కలిగిన గొప్ప ఆధిక్యత. ఆ రీతిగా చూసినప్పుడు విరుగుట ద్వారా కదా, విరిగిన హృదయం అనగా విరుగుట ద్వారా మనకు ఘనత కలుగుతూ ఉన్నది కదా. మన హృదయము విరిగితే మనకు ఘనత. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. విరుగుట ద్వారా ఘనత ఈరోజు మన అంశము. ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందు కొన్ని మాటలు మీకు తెలియపరచాలని, మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇవాళ తారీఖు ఎంత? ఏ మాసం? ఆగస్టు కదా. ఆగస్టు మాసం 17వ తారీఖు. ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకమైన దినం. అనుకోవద్దు నా బర్త్డేనో మీ బర్త్డేనో మీకు మళ్ళా వస్తాయి, అటువంటి ప్రత్యేకతలు లేవు. కానీ అయితే ఆ బర్త్డే, ఆ జన్మదినం అనేది మటుకు వాస్తవమే. ఎవరి జన్మదినం అంటే విలియం కేరీ. భారతీయ క్రైస్తవ్యము ఎంతగానో అతిశయించగలిగినటువంటి వ్యక్తి. మన భారత క్రైస్తవము ఎంతగానో హర్షించదగిన వ్యక్తి. ఆయన జన్మదినాన్ని మనము కనీసం జ్ఞాపకం ఉంచుకోవాలండి. అందులో మరీ ప్రాముఖ్యంగా మన బ్యాప్టిస్ట్ వారు, మన బ్యాప్టిస్ట్ సంఘాలు, ఈ బ్యాప్టిస్ట్ డినామినేషన్ వారు ఆయన జన్మదినాన్ని మరి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో పుట్టిన క్రైస్తవులందరూ గుర్తుపెట్టుకోవాలన్నది ఒక ఎత్తు అయితే, ఆయన బట్టి మనం ఆనందించాలి, ఆయన బట్టి మనం కొంత మటుకు మన ప్రభువు చిత్తము వలన మనము అతిశయపడడం అనేది కొంత నిజమైతే, బ్యాప్టిస్ట్ వారుగా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విలియం కేరీ 1761వ సంవత్సరం ఈ తారీఖున అనగా ఆగస్టు 17వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలో ఎడ్మండ్ కేరీ ఎలిజబెత్ దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. చాలా చిన్న వయసు అండి. 18 సంవత్సరాల లేత వయస్సులోనే ఆయన ప్రభువులో తన రక్షకుడిగా ఎరిగిన అనుభవంలోకి వచ్చాడు. ఆ రక్షణ అనుభవంలోకి 18 సంవత్సరాల వయస్సులోకి అటు పిమ్మట ఆయన తన యొక్క పిలుపును కూడా గ్రహించాడు. ప్రభువు ఆయనను కేవలము ఆయన చేత ఉండటానికి మాత్రమే కాదు కానీ, ఆయనతో ఉండటానికి మాత్రమే కాదు కానీ ఆయన పనిని చేయడానికి కూడా పిలిచారన్న పిలుపును ఆయన ఎరిగిన వాడి ఆ పరిచర్యలోకి ఆయన సిద్ధపడ్డారండి. ఆ రీతిగా చూసినప్పుడు 1761లో జన్మించిన ఆయన 1793వ సంవత్సరంలో నవంబర్ మాసంలో మన భారతదేశంలోనికి కలకత్తా మహానగరం ద్వారా ఆయన రావడం
జరిగింది. అలా ఆయన వచ్చినది మొదలు చూడండి, 1761లో పుట్టి 1779వ సంవత్సరంలో ఆయన ఒక మిషనరీగా ఆయన జీవితాన్ని సేవకు సమర్పించుకొని, ఆ మిషనరీగా ఆయన పిలుపును బట్టి 1793లో మన దేశానికి రావడం, ఈ కలకత్తా నగరం ద్వారా ఆయన మన దేశంలో కాలు మోపడం జరిగింది. అది మొదలు ఆయన మిషనరీగా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆయన చేసిన కొన్ని ఘనమైన కార్యాలను మనం చూస్తే, ఆనాడు ఆయన మిషనరీగా అడుగుపెట్టే సమయానికి ఈస్ట్ ఇండియా వారి పరిపాలన జరుగుతూ ఉంది. వారు కూడా బ్రిటిష్ వారే. ఈయన ఆ దేశం నుండే వచ్చారు. అయినప్పటికీ తన పరిచర్యను ఆయన మన దేశంలో జరిగించడానికి ఆయన ఈస్ట్ ఇండియా వారు ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం వారైనా, అనగా వారి ఇరువురు ఒక దేశాల వారైనప్పటికీ ఆయన తన పరిచర్యను ప్రారంభించడానికి చాలా కష్టపడ్డారు. ఒప్పుకోవాలి, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పరిచర్య మన దేశంలో చేస్తాను అంటే వారు ఒప్పుకోలేదండి. కారణం వారికి తెలుసు, ప్రభువును రుచి చూస్తే ఈ బానిసలుగా బ్రతుకుతున్న భారతీయులు ప్రభువు మాటలు వింటే వారి హృదయాలు మారుతాయి, వారి హృదయంలో చైతన్యం కలుగుతుంది, వారి జీవితాలు మారుతాయి, వారు మనకి లోబడరు అన్నిటి నుంచి ప్రభువు సహాయం వారికి తప్పక ఉంటుందన్న ఒక దృక్పథంలో వారు ఎంతకి ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆయన వారిని కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలాడి వారి ప్రభుత్వానికి, వారి పాలనకు ఆటంకం కలిగించేలాగా నేను పరిచర్య చేయను, అనగా మీకు ఆటంకం కలిగేలాగా నేను పరిచర్య చేయను అని చెబుతూ ఎటకెళ్ళగా ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. ఆ రీతిగా ప్రారంభించిన ఆయన క్రమేపీ వారికి వ్యతిరేకముగానే పనిచేశాడు. ఆయన పని విధానాలను బట్టి ఆనాటి ఆయన కుటుంబ సభ్యులు కానీ మరి ఏ ఇతర క్రైస్తవ సంస్థలు కూడా ఆయనకు సహాయపడలేదండి. ఆయన మొదటి 7 సంవత్సరాలు ఆ సువార్త ప్రయాణంలో, అనగా ఆయన పరిచర్యలో ఒక్కరు కూడా రక్షించబడలేదు. కానీ అటు పిమ్మట ఆయన పరిచర్య అనూహ్యముగా ఎలా జరిగిందంటే, 41 సంవత్సరాలు ఆయన మన దేశంలో ఒక మిషనరీగా పనిచేసి ఇన్సులిన్స్ 24 భాషలలో ఆయన బైబిల్ను పూర్తి చేశారు. మరి 40 భాషలలోకి ఆయన కొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ ను ఆయన ట్రాన్స్లేట్ చేసి ప్రింటింగ్ చేయించారు. ఆ రీతిగా ఆయన పరిచర్యలో ఉన్నప్పుడే, ఇంకా ఒక విధముగా చెప్పాలంటే, ఆయన మన దేశానికి వస్తున్న సమయంలో ఆ 4 నెలల ఓడ ప్రయాణంలోనే ఆయన భార్య మరణించింది. పరిచర్య ఆగల. తర్వాత ఆయన కుమారుడు మరణించాడు. ఆయన పరిచర్య ఆగల. ఎంతో ముఖ్యమైన స్నేహితులు మరణించారు. పరిచర్య ఆపల. ఆయన కాలేని పోగొట్టుకున్నాడు. అవిటివాడు గుడ్డివాడు అయ్యాడు. పరిచర్య ఆపల. అన్నిటిగా ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఎన్ని నష్టాలు ఎదుర్కొంటున్నా, ఎన్ని కష్టాలు ఆయన పలకరిస్తున్నా ఎడతెగక ఆయన దేవుడి ప్రయాణంలో, ఆ పరిచర్య ప్రయాణంలో ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఒక విధంగా ఈనాడు మనం చేతిలో ఉన్న బైబిల్ అంతటికీ కూడా ఆయన పరిచర్య ఫలమని చెప్పాలి. ఇంకా ఆయన చేసిన కొన్ని కార్యాలు కనుక మనం చూస్తే, ఈ రామాయణం కదా, రామాయణాన్ని తెలుసు కదా మనకి, చదవక్కర్లేదు కానీ తెలుసు కదా రామాయణం అనే ఒక గ్రంథం ఉందని. ఆయన దానిని కూడా అనువదించాడండి. ఒక ఆంగ్లేయుడై ఉండి రామాయణాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని కూడా ఆయన ఇంగ్లీష్ భాషలోకి అనువదించారు. 30 సంవత్సరాల పాటు ఆయన బెంగాలీకి, మరాఠీకి, సంస్కృతానికి ప్రొఫెసర్గా పనిచేశారు. ఇందాక అన్నట్లుగా 40 భాషలకు పైగా ఆయన బైబిల్ను అనువదించి ముద్రించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఆయన హయాంలో, ఆయన కాలంలో ఉన్నటువంటి ఆ సంస్కర్తతో, సంఘ సంస్కర్తతో, సోషల్ రిఫార్మర్తో కలిసి సతీ సహగమనాన్ని రూపుమాపటంలో ఎంతో క్రియాశీలంగా పనిచేశారు. ఈనాడు మనం చూస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ అంతటికీ కూడా ఆయనే ఆద్యుడు.
ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ని ప్రారంభించిన వాడు ఆయన, పరిచయం చేసిన వాడు ఆయన. ఇంకా ఒక కుష్టు వాళ్ళ కోసం ఒక లెప్రసీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. మనకు విద్య అవసరమని గుర్తించి కలకత్తాలో సెరపూర్ అనే ప్రాంతంలో మొట్టమొదటిగా ఒక కాలేజీని స్థాపించారు. క్రమేపీ ఆ కాలేజీ తర్వాత ఒక యూనివర్సిటీ హోదా పొంది ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీగా హోదా పొందినటువంటి, గుర్తింపు పొందినటువంటి కళాశాల. ఈనాడు మేము చదువుతున్నటువంటి ఈ క్రైస్తవ వేదాంత కళాశాల, థియలాజికల్ కాలేజెస్ అన్నిటికీ గుర్తింపునిచ్చేది ఆ యూనివర్సిటీ. అది ఆసియాలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అలా యూనివర్సిటీగా గుర్తింపు పొందక ముందు అది కాలేజ్. ఆ కాలేజీని కనుగొన్నవాడు ఈ విలియం కేరీ గారు. రీతిగా చూస్తే ఆయన మన దేశంలో ఉండిపోయి చేసిన పరిచర్య అంతా ఇంత కాదండి. ఆయన ఒక విధంగా బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, నవభారత నిర్మాణకుడు అని ఆయన పిలుస్తూ ఉంటారు ముందుగా. కనుక ఆయన జన్మదినాన్ని మనం గుర్తుపెట్టుకోవడం, నేను తగ్గనట్లు బ్యాప్టిస్ట్ వారుగా, ఎందుకంటే ఆయన మన దేశానికి వచ్చింది ఒక బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ తరఫున. ఆయన సువార్తను అందించిన, సంఘ పరిచర్యను నడిపించిన అంత బ్యాప్టిస్ట్ క్రమంలో. కనుక అటువంటి ఆయన జన్మదినాన్ని భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాలి, జరుపుకోవాలి. మరి ప్రాముఖ్యంగా బ్యాప్టిస్ట్ వారు తప్పక దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప పరివాడిని బట్టి కూడా నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక సమయం అనుకోని యొక్క మన సమయం, దేవుడి మాటలను మనం ధ్యానించే సమయంలోనికి మనం సిద్ధపడదాం. కీర్తనల గ్రంథంలోని 34వ సంకీర్తనలో 18వ వచనంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 34లో 18లో ఆ ప్రథమ భాగము, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు కదా. దానికి మనం పెట్టుకున్న పేరు విరుగుట ద్వారా ఘనత. ఇంకొన్ని భాగాలు, ఇంకొన్ని వాక్య భాగాలను కూడా చూద్దాం. మీరు త్వరగా నాకు సహాయం చేయగలిగితే చూడండి. యెషయా గ్రంథము 57వ సంకీర్తన 15వ వచనం. యెషయా గ్రంథము 57వ సంకీర్తన, 57వ అధ్యాయము 15వ వచనము. ఎవరంటున్నారు మాటలు? మహాగణుడిగా, మహోన్నతుడుగా, పరిశుద్ధుడుగా, నిత్య నివాసిగా ఉన్నటువంటి దేవుడు సెలవిస్తున్న మాట. ఏం పలుకుతున్నాడు ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ వినయం ఉంటుందో, ఏ విశ్వాసి దగ్గర వినయం ఉంటుందో, ఏ సంఘములో దేవుడు అంటే వినయముతో నడుచుకుంటారు కదా. నేను అప్పుడప్పుడు గమనిస్తుంటా కొన్ని సంఘాలలో ప్రార్థనకి పిలిపించినప్పుడు వారి వినయము కనబడదండి. వారి విధేయతను మంచుకైనా మేము చూడలేము. పాదరి గారు అందరినీ మోకరిల్లామంటే నిలబడే ఉంటారు. కొంతమంది ఫోన్లు బ్రౌజ్ చేసుకుంటారు. కొంతమంది చుట్టుపక్కల వారు మరి బాగా ప్రార్థన చేస్తున్నారా లేదా, అసలు పాదరి గారు ముందు ప్రార్థనలో ఉన్నారా లేదా అని వారికి వెళ్ళి, చుట్టుపక్కల వారికి వెళ్ళి చూస్తూ ఉంటారు. వినయం అది వినయం అంటారు అది కదా. చూడండి, వినయము గల వారి వద్ద, దీన మనసు కలిగిన వారి వద్ద అంటే దాని అర్థం ఎవరైతే తమను తాము తగ్గించుకుని దేవుడి సంఘాలయంలో ఆయన పాదాలకు ఎదురకుండా వారిని వారు తగ్గించుకుంటూ దేవుడికి కనబడతారు. అనగా దేవుడి సంఘములో లేదా దేవుడి ఎదుట నీవు ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తన ప్రత్యక్షతను నీకు కనపరచబోతూ ఉన్నాడన్న అనుభవంలోనికి నీవు రావాలి అంటే
నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట నీకు ఒక క్రమం ఉండాలి. క్రమముతో పాటు నీలో తగ్గింపు ఉండాలి కదా. ఆఖరి భాగాలు అవి గుర్తు చేస్తున్నాయి మనకు. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను కదా. మన వాక్యం ఏంటి? విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, అంటే ఆయన సమీపముగా ఉంటాడు, ఆయన వారికి నివాసముగా ఉంటాడు. చూడండి, కాబట్టి ఎవరి దగ్గర అయితే వినయం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే దీనత్వం ఉంటుందో, దీనత్వం అంటే దాన్ని కొంత ఆపాదించుకోవచ్చు మన వాక్య భాగం. ఎవరి హృదయం అయితే తగ్గింపులో ఉంటుందో, ఎవరి హృదయం అయితే విరచబడి ఉంటుందో, విరిగి ఉంటుందో, అటువంటి వారికి దేవుడు తాను నివాసముగా ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో మనకు నివాసముగా ఆయన ఉంటాడో, ఆయన మనకు ఎప్పుడైతే సమీపముగా ఉంటాడో, అది మనకు గొప్ప ఘనత అండి. నేను అందుకనే ఆ టైటిల్ పెట్టాను, విరుగుట ద్వారా ఘనత. నీ హృదయం విరిగితే ఒకవేళ చూసేవారికి బహు సంతోషంగా ఉంటుందేమో, కానీ నీకు ఘనత. నీవు దుఃఖంలో ఉంటే నేను చూసి ఆనందించేవారు ఉన్నారేమో, కానీ అది నీకు ఘనత. ఆ మాటలను మనం ధ్యానం చేయడానికి ఒకసారి ఆదికాండంలోకి వెళదాం. ఈ విరుగుట అనేది విశ్వాసుల జీవితాలలో, విశ్వాసులమైన మన జీవితాలలో అది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక దినం మనం మరి ఆదికాండంలో నుండి ఆ యాకోబు జీవితాన్ని బట్టి, ఆ భక్తుడి జీవితాన్ని బట్టి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ ఇక దినపు ప్రసంగాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ యాకోబు జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఆదికాండంలో 27వ అధ్యాయంలో నుండి మనం చూసినట్లయితే ఆయన జీవితం అంతా మనకు చాలా తేటగా కనబడుతూ ఉంటుంది. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు కదా. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు. ఇర్మియా భక్తుడు అన్నట్లు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు కదా. ఆ భక్తుడు అంటాడు, హృదయం గురించి మాట్లాడుతూ ఆ హృదయ స్థితి ఎలా ఉంటుందో, దాని గుణ లక్షణాలు ఎలా ఉంటాయో ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అక్కడ ఇర్మియా భక్తుడు జ్ఞాపకమే చేస్తాడు, కానీ ఇక్కడ యాకోబు భక్తుడి జీవితంలో అది మనకి అక్షర సత్యముగా కనబడుతూ ఉంటుంది. ఈ యాకోబు హృదయం అంతా కూడా మోసముతో నిండిపోయి ఉంటుందండి. అడుగడుగున మోసం, అనుదినము మోసం కదా. యాకోబు హృదయం మోసముతో నిండిపోయి ఉన్నందున, కానీ అతడు దేవుడి ప్రణాళికలో ఉన్న వ్యక్తి కనుక దేవుడు అతనికి ఏ విధంగా ఆ యొక్క మోసకరమైన స్థితిలో నుండి బయటపడేశాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వినడం. మన జీవితాలు ఆ రీతిగా ఉన్నాయేమో, అలా ఉన్నట్లయితే మనము కూడా ఏం కావాలో, ఏమవనై ఉన్నామో కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన జీవితంలో చూస్తే యాకోబు భక్తుడి కథలో ఆ యాకోబు మాత్రమే మోసగాడు అనుకునేదానికి వీల్లేదండి. యాకోబు మటుకే మోసగాడు అంటే అది ముమ్మాటికి మనం చేస్తున్న పొరపాటు. నేను మాట ఎందుకన్నానంటే అతను మాత్రమే మోసగాడు కాదు, అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా అలాంటి వారే అని మనం కొంచెం ఆలోచన చేస్తే నిజంగా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చూసారా ఎలాగా అంటే యాకోబే కాదు కదా, అతని చుట్టుపక్కల ఉన్న వారందరూ మోసగాళ్ళే. ఎలాగా అంటే ఇప్పుడు యాకోబుతోనే ప్రారంభిస్తే యాకోబు మొదట ఎవరిని మోసం చేశాడు? తన సొంత అన్నను కదా ఏశావును మోసం చేశాడు జ్యేష్ఠత్వపు హక్కుల కోసం. అలాగే తన తండ్రిని మోసం చేశాడు, ఇసాకును మోసం చేశాడు దీవెనల కోసం. ఇంకా ఇసాకు భార్య రిబకా కూడా తన భర్త అయిన ఇసాకును మోసం చేస్తుంది. ఈ కొడుకు పక్షాన చేరి కదా, యాకోబు పక్షాన చేరి కొడుకుతో చేరి, చిన్న కొడుకుతో చేరి భర్తను కూడా ఆమె మోసగిస్తుంది. ఇంకా ఎవరిని? ఈ భర్తతో పాటు
మోసగిస్తుంది. ఇంకా ఈమె అమ్మ ఎవరు? లాబాను కదా. ఈ లాబానును యాకోబు మోసగిస్తాడు, ఈ యాకోబును లాబాను మోసగిస్తాడు. ఆ లాబానును ఆయన కుమార్తె ఎవరు? రాహేలు మోసగిస్తుంది. చూస్తున్నారండి, యాకోబు ఒక్కడే మోసగాడంటే అది పరిపూర్ణం కాదు. యాకోబుతో పాటు ఆయన జీవితంలో ఆయనతో సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మోసగాడుగా కనబడుతూ ఉన్నారు. అటువంటి వాతావరణంలో ఉన్నాడు ఆయన కదా. యాకోబు తన మామైన లాబాను, లాబాను యాకోబును, ఇంకా రాహేలు తన తండ్రిని, మరొక పక్క రాహేలు తన అక్క లేయా చేత ఆమె తను మోసగించబడుతుంది. గమనిస్తున్నారా? అనగా అక్క చెల్లెలని, చెల్లె అక్కని, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, భార్య భర్తను, భర్తను భార్య. ఎక్కడ చూసినా ఒక మోసకరమైన వాతావరణమే. ఈ విధంగా ఎన్నో విధాలైన మోసాలను, మోసగాలను మనం చూడగలమండి యాకోబును మనం చూస్తున్నప్పుడు. అయితే దేవుడి మహత్తరమైనటువంటి ప్రణాళికలో దేవుడు అనుకుంటున్నాడు, ఈ మోసగాడిని నేను ఇశ్రాయేలుగా మారుస్తాను, నేను అతనిని ఇశ్రాయేలుగా మార్చాలి కదా. మోసగాడే, మనందరి దృష్టికి అతను మోసగాడే, కానీ దేవుడి దృష్టికి మటుకు అతను ఇశ్రాయేలుగా కనబడుతున్నాడు కదా. ఇశ్రాయేలుగా మార్చే ఉద్దేశం దేవుడికి ఉన్నదండి. అందుకనే అతన్ని విరిచి రూపాంతరం పొందే ప్రయత్నం చేస్తాడు దేవుడు. యాకోబును విరిచి అతనిని రూపాంతరం చేసి ఆ రీతిగా ఇశ్రాయేలుగా, ఆయన దృష్టికి బట్టి ఇశ్రాయేలుగా కనబడుతున్న యాకోబును జనులందరి దృష్టికి, రాబో ధనం అంతటి దృష్టికి కూడా ఇశ్రాయేలుగా కనపరచడానికి దేవుడు ఒక ప్రణాళికలో ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి ఆయన మొదట చేయవలసింది యాకోబును విరమించబోతున్నాడు. ఆయన యాకోబును విరచబోతున్నాడు. ఆ రీతిగా చూస్తే ఈ 32వ అధ్యాయాన్ని వినండి. 27వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి యాకోబు కథ ఈ 32వ అధ్యాయంలోనికి వచ్చేలోకి చాలా ఆశ్చర్యకరమైన రీతిలో మారుతుందండి. ఆ మోసగాని జీవితంలో చుట్టూ మోసము అలుముకున్న ఆయన జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, దేవుడి యొక్క ప్రణాళిక ఏ రీతిగా నెరవేరిందో మనం చూడబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఆ 22వ వచనం, 32వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చూసినప్పుడు తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. ఒక నిమిషం ఆగండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎక్కడికి పోయాడు? యబ్బోకు రేవు దాటిపోయాడు. ఆ దేవుడి అనుగ్రహం పొందిన వాడని మనం చూడటానికి ఈ యాకోబుకు మహనయీము అలాగే ఈ యబ్బోకుల యొక్క దేవుడి దర్శనం కలిగిందండి. మీరు చూస్తే ఈ 2వ వచనంలో చూసినప్పుడు, ఇదే అధ్యాయంలో 32వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినప్పుడు దేవుడి సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను కదా. దేవుడి యొక్క ప్రత్యక్షతను ఆయన చూశాడు. ఇది 2వ మారు యబ్బోకు దగ్గర ఆ ప్రత్యక్షత 2వ మారు. దేవుడి అనుగ్రహము పరిపూర్ణంగా పొందినవాడని మనం చూడటానికి, తెలుసుకోవటానికి ఈ 2 ప్రాంతములు మనకు చాలా ప్రాముఖ్యమండి. మహనయీము, 2వది యబ్బోకు కదా. కానీ మనం తలపోస్తే అతను అప్పటికే దేవుడి యొక్క అనుభవాన్ని, ఆ దైవ ప్రత్యక్షతను కనుగొన్నాడండి. అంటే మొత్తంగా అతని జీవితంలో 3 మార్లు కదా. అతను ఎప్పుడైతే తన జ్యేష్ఠత్వపు హక్కులు తీసుకున్నాడని, తన మోసగిచ్చాడని ఏశావు పగబట్టి ఆయన చంపే క్రమంలో
తల్లి అయిన రెబెక్క ఆయనను లాబాను దగ్గరకు పంపివేస్తుంది. అలా వెళ్లే ప్రయత్నంలో అతడు దేవుని ప్రత్యక్షతను కనుగొంటాడు. లేదా ఒక ప్రాంతంలో ఆయన తలవాల్సుకొని పడుకున్నప్పుడు దేవదూతలు నిచ్చెనను ఎక్కుటను దిగుటను ఆయన చూస్తాడు. ఆయన వెంటనే లేచి, ఈ స్థలము మామూలు స్థలము కాదు, ఇక్కడ దేవుడి ప్రత్యక్షత ఉంది, దేవుడి కను దృష్టి ఈ స్థలం మీద ఉన్నదని గ్రహించి వెంటనే ఒక రాయిని నాటి దాన్ని ఆయన నూనె పోసి అభిషేకించడాన్ని మనం చూస్తాం. దానికి ఆయన పెట్టిన పేరు బేతేలు, అనగా దేవుడి ఇల్లు. అది మొదటి ప్రత్యక్షత. రెండవది మహనయీము దగ్గర, మూడవది ఈ యబ్బోకు దగ్గర, యబ్బోకు రేవు దగ్గర ఈ మూడవ ప్రత్యక్షతను ఆయన చూడబోతూ ఉంటాడు కదా. ఆ యబ్బోకు దగ్గర చూసినప్పుడు ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగిందండి కదా. దేవుడు నరుని రూపంలో వచ్చి యాకోబును పిలిచి సరిచేసినటువంటి ఒక విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం కదా. చూడండి, దేవుడు లేఖనాలను రాయించే ప్రయత్నంలో ఒక ప్రత్యేక శైలి మనం చూడవచ్చు. ఎలాగంటారేమో, యాకోబు అనే పేరు ఎలా కనబడుతుంది? అది ఏ అక్షరాల కలయిక? యా కో బు కదా, యా క బా. ఇప్పుడు ఈ యబ్బోకులో మనకి ఏం కనబడుతుంది? మళ్ళా అవే పదాలు. ఇది ఈ ఒక్కడితో ఆగలేదండి, ఈ ఒక్క దగ్గర ఆగిపోదా. ఇప్పుడు అబ్రహాము జీవితాన్ని మీరు చూస్తే, అబ్రహాము మీద తలపోస్తే అబ్రహాముగా అతను పిలువబడటానికి ముందు అబ్రహాము ఆ బా మా, అబ్రహాములో హా ఒకటి ఆడేది అంతే. మీరు చూస్తే అలాగే సౌలు పౌలు కదా, ఇక్కడ సా అక్కడ బా. అనగా దేవుడు లేఖనాలను రాయించే క్రమంలో ఒక విధానం, ఒక ప్రత్యేకమైన శైలిని మనం చూస్తాం. అలా చూసినప్పుడు ఈ యా కా బా అనే పదాలతో నిర్మించబడిన, అక్షరాలతో నిర్మించబడిన ఈ యాకోబు జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, అతని పేరును కోరినటువంటి ఆ అక్షరాల కలయికతో వచ్చిన యబ్బోకును కలుగుతాడండి. అంటే యబ్బోకును మనం ఎందుకంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము అంటే, ఈ యాకోబు హృదయం కూడా అక్కడే తారుమారయ్యి రూపాంతరం చెందిందని కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు పలుకుతూ ఉంటారు. ఆ యబ్బోకు రేవును ఆయన దాటిపోయినప్పుడు, దీనికి యబ్బోకు అనే మాటకు అర్థం ఏంటంటే పోయుట, టు ఎంప్టీ, టు పోర్ అవుట్, అంటే తనను తాను ఖాళీ చేసుకోవటం కదా. ఈ యబ్బోకు రేవును దాటినప్పుడు అతని జీవితం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మన వాళ్ళ భాషలో అతను బాప్తిస్మము పొందినట్టుగా, ఒక నూతన వ్యక్తిగా ఆయన రేవును దాటినట్లుగా వ్యాఖ్యానకర్తలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనండి. ఎలాగంటే ఆ మార్పుకు సూచనగానే కదా మనం బాప్తిస్మం తీసుకుంటుంది, అవునా కదా? ఎందుకని మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం? మనలో ఒక మార్పు కలిగింది కదా. ఆ మార్పుకు ముంగుర్తుగా, ఆ మార్పుకు ఒక సాక్ష్యముగా మనం ఏం చేస్తున్నామంటే ఆ నీతి బాప్తిస్మం మనం ఆచరిస్తున్నాం. అతని జీవితంలో అదే జరిగింది. అప్పటి వరకు ఉన్న యాకోబు వేరు, కానీ యబ్బోకు రేవును దాటిన తర్వాత యాకోబు వేరు. ఆ పేరుకు తగినట్లుగా, యబ్బోకు అనే పేరుకు తగినట్లుగా అతను ఖాళీ చేయబడ్డాడు. అతని హృదయం ఆ పాప వాసన చేత, పాప ఆలోచనల చేత, పాప తలంపుల చేత, పాప విధానముల చేత ఖాళీ చేయబడింది. చూడండి, ఆ లాబాను దగ్గర అతను 20 సంవత్సరాలు గడిపి దేవుడి యొక్క ఆ ఆజ్ఞను ఉద్దేశించి, అతను దేవుడి యొక్క వాగ్దానాలను బట్టి తన దేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు కదా. ఆ 32వ అధ్యాయం మనం చూసే మాటలు అవే. అలా ప్రయాణమైనప్పుడు అతను విన్న వార్త ఏంటంటే, అతను కానాను విడిచిపెట్టి పారిపోయినప్పుడు తన అన్న ఏశావు ఎటువంటి పగతో అయితే రగిలిపోతూ ఉన్నాడో తాను ఇంకా అదే స్థితిలో ఉన్నాడనే విషయాన్ని అతడు తెలుసుకుంటాడు. అటువంటి ఏశావులో వారిని తిరిగి కలుసుకోబోతున్నప్పుడు మనం ఊహించవచ్చు,
కదా ఇన్ని సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. అది ఎలాగంటే మొదట లేయాను వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు లాభాల దగ్గర ఆయన పనిచేస్తాడు, ఊడిగం చేస్తాడు. తాను చేసుకున్నది తాను కోరుకున్న రాహేలు కాదు, తాను మోసగించబడ్డాడు, లేయాను వివాహం చేసుకున్నాడని. మరలా నేను ఇష్టపడేది ఈమెని కాదు మామ, నేను ఈ చిన్న కూతుర్ని రాహేలుని ఇష్టపడ్డాను. సో జస్ట్ వై నాట్ టు మ్యారీ హర్ టు మీ, నాకెందుకు ఆమెనిచ్చి వివాహం చేయము అంటే, నీవు మా దేశ పద్ధతిని బట్టి అయితే 14 సంవత్సరాలు నీవు నా దగ్గర మరలా ఊడిగం చేయాలంటే నేను చేస్తాను. అప్పుడు 7 ఎంత? 21. గమనించండి, 21 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఏశావు పగతో ఉన్నాడు అంటే కదా, అతని పగ ఎంత ఉధృతమైనదిగా ఉన్నదో మీరు గమనించవచ్చు. ఇప్పుడు అటువంటి ఏశావుని ఎదుర్కొంటే ఇతను క్షేమంగా ఉంటాడా? 21 సంవత్సరాలుగా అతను జరిగిన విషయాన్ని మరొక పగతో రగిలిపోతున్న వ్యక్తిని ఎదుర్కొంటే ఈ యాకోబు పరిస్థితి, ఆ భయం ఉంది ఇతనిలో, ఆ కలవరం ఉంది ఇతనిలో. అందుకే అతను ఏం చేస్తాడంటే, ముందుగా తన అన్న దగ్గరికి తన దూతలను పంపుతాడు, తన సేవకులను, తన ఆర్థిక పరిస్థితిని తెలుపుతూ కొన్ని తగ్గింపు మాటలను కూడా మీరు పలకండి నా మాటగా, ఆ రీతిగా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. మీరు చూసినప్పుడు చూడండి, 7వ వచనంలో 6వ వచనంలో అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అక్కడ వారి మధ్య జరగబోయే విషయాన్ని గురించి అతను తలపోస్తూ ఉంటాడు, కలవరం చెందుతాడు. ఏశావు 400 మందితో యాకోబును ఎదుర్కొని వస్తున్నాడన్న వార్త ఆ దూతలు తెచ్చినప్పుడు యాకోబు భయపడి, ఒక గుంపు తన మీదకి వచ్చి దాన్ని హతము చేసినప్పుడు ఆ మిగిలిన గుంపు తప్పించుకొని పోవచ్చని ఆయన తనతో ఉన్న జనాలను, ఆ మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా అతను విభజిస్తాడు. ఆ తర్వాత దేవుడిని ప్రార్థిస్తాడు కదా, తన అన్న అనుగ్రహం పొందడానికి కానుకను కూడా పంపుతాడు. ఆ రాత్రి తన భార్యలను, దాసీలను, పిల్లలను తీసుకొని ఆ యబ్బోకు రేవును దాటిపోతాడు. 22వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్నది యాకోబు జీవితంలో ఆ ముఖ్యమైన ఘట్టం కదా, వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం. వారందరినీ పంపివేసి యబ్బోకు రేవు దగ్గరకు తాను ఒక్కడే మరలా తిరిగి వచ్చి అక్కడ ఒంటరిగా వెళ్ళిపోతాడు. చదువుతున్నారా, చూస్తున్నారా కదా? వారందరినీ యబ్బోకు రేవును దాటించేసి తాను మరలా ఆ రేవు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం. అది రాత్రి సమయం కదా, తాను స్వపరీక్ష చేసుకుంటూ ధ్యానం చేయడానికి, ప్రార్థనలు చేయడానికి మంచి అనుకూల సమయంగా చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కదా దేవునితో కలిగే ఆ సన్నిహిత సంబంధం గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక నరుడు, ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. 24వ వచనంలో చూస్తే ఒక నరుడు కదా, నాకన్నా బట్టి దేవుడిచ్చిన తలంపు పెనుయేలులో పెనుగులాగా, అదొక టైటిల్ పెట్టుకోవచ్చు అక్కడ. ఆ పెనుయేలులో యాకోబు పెనుగులాగా అని మనం చూస్తున్నాం. ఆ పెనుగులాగా అతని జీవితాన్ని ఎంతగానో మార్చివేసిందండి. ఈ భక్తుడి జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ పెనుగులాడే సమయంలో, ఆ పెనుయేలులో పెనుగులాడే సమయంలో, ఆ పెనుయేలు ప్రార్థన అనుభవాల సమయంలో ఆ ప్రార్థన పాఠాలను మనకి నేర్పుతూ ఉన్నాడు. తాను ఏ రీతిగా దైవానుగ్రహం పొందాడు, తాను ఏ రీతిగా దైవ సాక్షాత్కారం ఆయన పొందుకున్నాడు. పోయిన వారు మనం ధ్యానం చేశాం. ఏంటి మన అంశం? కరువులో ఫలించడం. ఎవరిని ధ్యానం చేశాం మనం అక్కడ కూడా ఇలాగ ఒక క్యారెక్టర్ని తీసుకున్నాం. యాకోబు వాళ్ళ నాన్నేనండి ఇస్సాకు కదా. చూడండి, అక్కడ పోయిన వారం తండ్రి, ఈ వారం కుమారుడు మనకు నేర్పుతున్న పాఠాలు, ఆత్మీయ పాఠాలు మరవకూడదండి. మీరు కరువులో ఎలా ఫలించాలో ఇస్సాకు నేర్పుతూ ఉంటే
ఆయన జీవితాన్ని బట్టి ఆయన మనకు చూపిస్తే అందులో మనం ఒక ఘట్టం ఏంటది, అతను కరువు కాలంలో కూడా బలిపీఠమును కట్టాడు కదా, అనగా ప్రార్థించాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ఎలా చేయాలి, తన అనుభవం ఎలా ఉంది, తన ప్రార్థన అనుభవం ఎలా ఉంది, ఆ ప్రార్థించే సమయంలో ఆయన మనకు నేర్పుతున్న పాఠాలను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ సమయంలో ఒక నరుడు ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా ఆయన చెబుతూ ఉన్నాడు కదా. తనతో ఉన్న పరివారం అంతా వెళ్ళిపోయారు, భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ పంపించి తాను ఒక్కడే ఎబ్బోబరి దగ్గర వెళ్ళిపోయాడు. తనతో ఒకరు లేదు, ఎటు చూసిన చీకటి, ఎటు చూసిన అడవి కదా, రాత్రి సమయం. దేవుడిని మనం ప్రార్థించడానికి అటువంటి ఏకాంత సమయం, ఏకాంత ఆ వేళ చాలా అవసరం అండి. అందుకే తనకొస్తే మన ప్రభువు ఎప్పుడు కూడా ఏకాంతాన్ని గడపడానికి ఇష్టపడేవారు కదా. ఆయన చూడండి, ఒలివల కొండకు తరచుగా వెళుతూ ప్రార్థించిన అనుభవాన్ని మనం ఆ సువార్తలో ఎన్నో పర్యాయాలు చూశాం. ఏకాంత ప్రార్థనలో ఉన్న ఆ బలమును మనం చూడవచ్చండి యాకోబు జీవితంలో. అక్కడ జరిగినది ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వివిధ రూపాలలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూడొచ్చండి. ఉదాహరణకు అబ్రహాముకి ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడంటే, ఆ యుద్ధము చేసి లోతును విడిపించుకొస్తున్న సమయంలో మెల్కీసెదెకుగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. షాలేము రాజు తెలుసండి, మాట గుర్తుందో మీకు కదా. అప్పుడు అబ్రహాము తాను కొల్లగొట్టుకు వచ్చిన ఆ సొమ్మంతటిలో కూడా 10వ భాగమును మెల్కీసెదెకుకు ఇచ్చి కనపరుస్తాడు. గుర్తొస్తున్నాయి మాటలు. యేసుక్రీస్తు వారి ఇంకా యెహోషువ గ్రంథంలో చూస్తే, యెహోషువ గ్రంథంలో సేనాధిపతిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఏ అధ్యాయంలో, ఎక్కడండి? యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు 5వ అధ్యాయంలో అనుకుంటారు. చదవండి ఒకసారి, 5వ అధ్యాయంలో చూడండి. మన ప్రభువు ప్రత్యక్షతను మనం పాత నిబంధనలు కూడా చూడొచ్చు. ఐదవ అధ్యాయంలో ఒకసారి 14 లేదా 15 వచనాలు చూడండి మాట. ముందు మాటలు చూడగా నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. చాలు కదా. అబ్రహాముకు మెల్కీసెదెకుగా మార్గ మధ్యంలో కనబడిన మన ప్రభువు యెహోషువకు యుద్ధ సమయంలో యుద్ధశూరుడిగా కనపడ్డాడు. ఖడ్గము చేతపట్టి సేనాధిపతిగా కనపడ్డాడు. యెహోషువ గర్వాన్ని కలిగింది, ప్రశ్నించాడు, నీవు ఎవరి పక్షాన ఉన్నావు? నేను తండ్రి అయిన దేవుని పక్షాన్ని వచ్చాను. చూస్తున్నారండి, పాత నిబంధనలో ఉన్నాయండి అక్కడక్కడ మన యేసుక్రీస్తు వివిధ రూపాలలో ఆయన ప్రత్యక్షమైనట్లుగా. ఆ రీతిగా చూస్తే ప్రస్తుతం ఇక్కడ మటుకు యాకోబుతో పెనుగులాడే ఒక నరుడిగా ఆయన రావటాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాముకు బాటసారిగా, యెహోషువకు సేనాధిపతిగా, యాకోబుతో పెనుగులాడేవాడిగా వారి వారి కాలమానమును బట్టి, వారి అవసరాన్ని బట్టి, వారి పరిస్థితిని బట్టి ఆయన వారికి సరిపడేవాడిగా వచ్చాడండి. మన ప్రభువులో గొప్పతనం అది. మనకు ఏ సమయానికి ఏ రీతిగా ఉండాలనుకుంటున్నామో ఆ రీతిగా ఆయన మనతో ఉండువాడు. నీకు స్నేహితుడిగా,
నీకు ప్రభువుడిగా, నీకు రక్షకుడిగా, నీ ఎడల బోధకుడిగా, నేను ఆదరించే తండ్రిగా, ప్రేమించే విషయంలో తల్లిగా మన ప్రభువు మన పట్ల నడుచుకునే విధానం అండి ఇదంతా. ఆ రీతిగా చూడండి అతనితో, అందుకే కీర్తన గ్రంథంలో 18వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది, 18:27 చదవండి. అక్కడ రాయబడి ఉన్న మాట, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. అనగా ఎవరికి తగినట్లు వారితో ప్రవర్తించే దేవుడు. చూసారా కీర్తన 18:27. ఆ కీర్తన 18:27. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. 26 చూడండి, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. కదా, ఎవరి పరిస్థితులకు అనుగుణంగా ఆయన వారితో ఆ రీతిగా నడుచుకునే దేవుడు. ఆ రీతిగా యాకోబుతో పెనుగులాడేవాడిగా వచ్చాడు. ఎందుకంటారు? ఎందుకు యాకోబుతో పెనుగులాడేవాడిగా వచ్చాడు? నాకు ఆ ప్రశ్న కలిగింది ఆ టైంలో. మీకేం దొరుకుతుంది జవాబు? యాకోబుతో ఎందుకు ఆయన పెనుగులాడే నరుడిగానే వచ్చాడు? అది ప్రశ్న. జవాబు చెప్పండి, ఎదురు చూస్తున్నా. యాకోబుకు పెనుగులాడటం కొత్త కాదండి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి పెనుగులాడే స్వభావం కలిగిన వాడు యాకోబు. గుర్తొస్తున్నదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా అతని కనుడి లోకాన్ని చూడక ముందు నుంచే పెనుగులాడే స్వభావం ఉన్నవాడు యాకోబు. ఆ యాకోబుతో పెనుగులాడే మనం ఏదైనా చెయ్యాలి. అతని నైజం, అతని యాటిట్యూడ్ అది. పెనుగులాడే స్వభావం కలిగిన వాడు యాకోబు కదా. తన అన్న అయిన ఏశావుతో తల్లి గర్భముల నుండి పెనుగులాడే స్వభావంలో ఉన్నవాడు. అతడితో ఆగాడా? అతడితో ఆగాడండి. జ్యేష్ఠత్వము కొరకు అన్నతో పెనుగులాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కదా. ఆశీర్వాదాల కొరకు తండ్రితో పెనుగులాడి, భార్యల కొరకు మామతో పెనుగులాడాడు. 21 సంవత్సరాలు. ఒక భార్య కొరకు 7 సంవత్సరాలు, మరొకరి కొరకు 14 సంవత్సరాలు. చూస్తున్నారండి. అంతమటుకేనా న్యాయంగా ఆయన గొర్రెలను కాశాడు కనుక తనకు రావాల్సిన జీతము వరకు పోరాడాడు మామతో. పెనుగులాడే స్వభావం చూడండి యాకోబులో ఉన్న నైజం. అందుకే అంటారు ఒక మాట, ఏమని? పుట్టుకతో వచ్చింది పాడికి తెగని పోతాడు. యాకోబులో లక్షణం ఉంది, పెనుగులాడే స్వభావం కలిగిన వాడు యాకోబు. ఇప్పుడు ఆ యాకోబును ఆయన ఆశీర్వదించాలంటే ఆ పెనుగులాడే వ్యక్తిగానే కనపడాలి. ఆ పెనుగులాటలోనే యాకోబును ఆశీర్వదించాలి కదా. ఆ యాకోబుతో ఆయన పెనుగులాడుతున్నాడు, యాకోబు ఆయనతో పెనుగులాడుతున్నాడు. తనతో పెనుగులాడేవాడు దేవుడని తెలుసండి యాకోబు. ఎందుకో ఇలా ఆయన ప్రారంభంలోనే చెప్పారు, ఈ ప్రత్యక్షత, ఈ దైవ ప్రత్యక్షత అతని జీవితంలో ఇది 3వ వారు కదా. దీనికంటే ముందు అతని పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందే చూడండి. అందుకే 31 ప్రారంభంలో యాకోబు తన ద్రోవను వెళ్ళొచ్చుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబుకు తెలుసు తన జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. ఆయన తలస్తే లేదా ఆయన తలపును బట్టి దేవుడి ప్రత్యక్షతను ఆయన చూడబోతున్నాడు. ఎందుకంటే దేవదూతలు ఎదురయ్యారు కదా. దేవదూతలు అతన్ని ఎదుర్కొని రాయబడి ఉంది. అది దేవుడి సేన అని తెలుసు. ఆ దేవుడి సేన అని తెలుసుకున్నందుకు
తనతో పెనుగులాడే నరుడు దేవుడే అని ఆయన తెలుసుకున్నాడండి. ఆ పెనుగులాడటము అంటే అది మనము ప్రార్థనగా కూడా చెప్పవచ్చు. మన భాషలో రాత్రంతా కూడా ఆయన దేవుడితో పెనుగులాడే స్వభావంలో ఉన్నాడు. అనగా దేవుడితో ప్రార్థించే అనుభవంలోనే ఉన్నాడు. కదా, ఆ పెనుగులాట ప్రార్థన, పెనుయేలులో ప్రార్థన, పెనుయేలులో పెనుగులాడే ప్రార్థన. చూడండి, మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు ఎలా ఉన్నాయి. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అండి, పట్టుదలతో కూడిన ప్రార్థన కదా, అత్యాసక్తితో కూడిన ప్రార్థన. అందుకే భక్తపౌరులు కూడా ఈ నవ నిబంధనలో ఉన్న సంఘాలను తెలియజేస్తూ ఆయన అంటాడు, ప్రార్థనల యందు మీరు ఎడతెగక ఉండండి, ప్రార్థనల యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి, ప్రార్థనల యందు మీరు పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థనల యందు మీరు విసుగక ఉండండి. ఆయా సందర్భాలలో పౌరు భక్తుడు చెబుతూ ఉంటాడు సంఘాలు. ఆ భక్తుడైతే ఇప్పుడు చెబుతున్నాడు, కానీ యాకోబు ఏనాడో ఆచరించాడండి. విశ్వాసముతో, అత్యాసక్తితో, పట్టుదలతో ఆయన తాను ఎదుర్కొన్నది దేవుడినేనని తెలుసుకుని రాత్రి అంతా కూడా పెనుగులాడాడు. పెనుగులాడిన అనుభవంలో ఉన్నాడు యాకోబు. ఆ పెనుగులాడే అనుభవంలో చూడండి, అయితే దేవుడు ఆశీర్వదించాలంటే మనలో కూడా చాలా మార్పులు రావాలి కదా. కానీ మనలో ఉన్న పద్ధతి ఏంటంటే, మనలో ఉన్న విధానం ఏంటంటే, నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నేనుగానే ఉంటాను, నువ్వే మారి నన్ను కనికరించి కదా, నా పట్ల కనికరపడి, నా పట్ల నీ కరుణ చూపి నన్ను ఆశీర్వదించు. మన విధానం ఇది. అది కాదండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీలో మార్పులు రావాలి. ఈ యాకోబు భక్తుడు మనకు అదే చూపిస్తున్నాడు. యెహోవా రేవు దాటక ముందు అతని విధానం ఒకటి. ఏంటంటే అతని విధానం, అతని జీవితంలో కలిగిన ప్రతి శ్రమకి కదా, అతను ఎదుర్కొన్న ప్రతి శోధనను జయించడానికి ఆయన తన స్వయం చిత్తాన్ని అనుసరించాడు. తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు, తన బలమునే నమ్ముకున్నాడు. కానీ ఎప్పుడైతే యెహోవా రేవును దాటాడో, నాకు నేను అన్నాను, అందుకే యెహోవా అనే పేరును బట్టి చూస్తే ఖాళీ చేయుట. ఆ యెహోవా అనేది ఒక ఉపనదిగా చెప్పవచ్చు. తెలుసు కదండి, ఉపనది అంటే నది నుండి చేరిన ఒక బాయ. ఈ యెహోవాలోని నీళ్ళన్నీ కూడా వెళ్ళి యోర్దానులో కలిసిపోతాయి. ఒక 20 కిలోమీటర్ల అవతల జియోగ్రఫికల్ గా, భౌగోళికంగా మీరు చూస్తే ఈ యెహోవా రేవులో ఉన్న నీళ్ళన్నీ కూడా వెళ్ళి యోర్దానులో చేరిపోతాయి. అనగా ఈ యెహోవా తనను తాను ఖాళీ చేసుకుంటుంది. ఆ పేరుకు అర్థం అదే, టు ఎంప్టీ, పోయుట. ఈ యెహోవా రేవు గుండా వెళ్ళిన యాకోబు కూడా మార్పు చెందాడండి. అప్పటి వరకు తన స్వచిత్తమనే నమ్ముకున్న యాకోబు, తన తెలివితేటలని, తన సామర్థ్యాన్ని నమ్ముకున్న యాకోబు, తన మోసాన్ని అనుసరించిన యాకోబు, ఇక మీదట నేను అలా ఉండను, ఇక మీదట ఈ గండను గట్టెక్కాలంటే, నా అన్న తీవ్రమైన పగ నుండి నేను తప్పించబడాలంటే నేను ఖచ్చితంగా దేవుడి సహాయమని కోరతా. తీవ్రమైన దుర్బలంతో ఉన్నాడు. ఇది నా సామర్థ్యంతో దాటేది కాదు. ఇక నేను చేయాల్సిన అంతా చేశాను, అయిపోయింది. ఇక మీద నేను నా ప్లాన్ అనుసరించి నడిస్తే, నన్ను నేను నమ్ముకుంటే నా అన్నకి బలైపోవడం గ్యారంటీ. ఏ సేవలను మింగేస్తాడు, దాంట్లో సందేహం లేదు. కానీ నేను అలా జరగకుండా ఉండాలి అంటే దేవుడి సహాయంతో నేను ముందుకు వెళ్ళాలి. ఇంకొక రేపు ఆయనలో కలుగు చేసిన మార్పు అంటది. ఈనాడు ప్రభువును నమ్ముకున్నాం, ప్రభువుతో మేము నడుస్తాం, ఆయన చిత్తమే మా చిత్తం అని తీర్మానం చేసుకున్న ప్రియ విశ్వాసి, నీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా నీవు కూడా నీ ప్రతి శ్రమను, నీ ప్రతి శోధనను జయించడానికి యాకోబు మునపటి స్వభావం వల్ల నీవే ఆధారపడుతున్నావా? దేని మీద ఆధారపడుతున్నారు మీరు? యెహోవాను దాటిన వారం అండి మనమంతా, ఖాళీ చేయబడిన వారం. మనకంటూ ఏమీ లేదు.
మీదే మనం నడుస్తూ ఉన్నాం. మన తలపుల చొప్పుననే మనం చేస్తూ ఉన్నాం. మన చిత్తమును నెరవేర్చే ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తారండి? యెహోవా అనుభవంలోనికి యెహోవా అనుభవంలోనికి వెళ్ళిన యాకోబు ఇలాంటి వాడే, నాలాంటి వాడే. అతని జీవితంలో మోసం ఉంది, ఎత్తుకు పై ఎత్తులు ఉన్నాయి, పరిగెత్తిన దాఖలాలు ఉన్నాయి, భయపడిన ఆనవాలు ఉన్నాయి, నీకు నాకులాగే. కానీ ఎప్పుడైతే యెహోవా రేపు దాటాడో అతడు పరిపూర్ణముగా దేవుడి శక్తి మీద ఆధారపడటానికి, దేవుడి ఆశీర్వాదాలు పొందటానికి అతను సిద్ధపడుతున్నాడండి. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ యెహోవా రేవు దగ్గర యాకోబులో ఏ మార్పులు వచ్చాయో చూద్దాం. తన మామ ఇంటి నుండి ఈ ఇహలోకపరమైనటువంటి గొప్ప సంపదతో తిరిగి వస్తున్నాడు కదా. కానీ అతనికి లోటుగా ఉన్నదేంటి, కొరవైనదేంటి? ఇహలోక ఆశీర్వాదం అంతా అతని దగ్గర ఉంది. కావాల్సినంత పశు సంపద కదా, భార్యలు, 2 భార్యలు, బిడ్డలు. ఎంతమంది యాకోబుకు? 12 మంది కుమారులు, 1 కుమార్తె కదా, దీనా. చూడండి, దేవుడు ఎంతగా దీవించాడంటే కావాల్సినంత మంది పరివారు కదా, 2 భార్యలు, 13 మంది సంతానం, ఎంతో పశు సంపద. ఇహలోక పరంగా కావలసినవన్నీ సంపాదించుకున్నాడు. కానీ పరలోక పరంగా ఆ పరలోక ఆశీర్వాదాలను పొందడానికి కదా, ఆ ఆశీర్వాదాలు పొందటానికి ముందు అతను విరగగొట్టబడాలండి. అతను విరగగొట్టబడితేనే ఇశ్రాయేలుగా మారతాడు కదా, రానున్న తరానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుడి ప్రణాళిక అది. ఈ లోకానుసారంగా కావాల్సినంత సంపాదించుకున్నాడు కదా. ఆ యెహోవా దగ్గర జరిగింది. ఆ అనుభవాన్ని మనం చూసినట్లయితే 7 భాగాలుగా నేను త్వరగా చెబుతూ ముగించేస్తాను. మొదటగా మనం చూసినప్పుడు ఆ 3వ వచనం చూస్తే 32:3 నుంచి చదవండి. యాకోబు ఏదోము దేశమున ఏషావునకు దూతలను తనకు ముందుగా పంపి వచ్చి వెళ్ళితిని. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి కదా. చూడండి, ఏషావును బట్టి భయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి. మరొక పక్క ఎలాగైనా తన అన్నను ఆయన కలుసుకోవాలి, అతని అనుగ్రహం పొందాలి కదా. ఇదొక తాపత్రయం. భయం ఒక పక్క, కానీ ఆయన అన్నతో కలిసి ఉండాలనే తాపత్రయం మరొక పక్క. కానీ తన అన్న పరిస్థితిని బట్టి ఆయన మొదట విన్నప్పుడు భయంతో పాటు కలత చెందాడు కదా. భయము, బాధ. నాడు నీ జీవితంలో యాకోబును పోల్చుకుంటానని, యాకోబు వలె ఉన్న నీవు ఏ విషయంతో కలత చెందుతున్నావు? ఏ విషయమో బట్టి నీవు బాధలో ఉన్నావు? ఏ విషయమో బట్టి నీవు భయములో ఉన్నావు? అక్కడ ఒక విషయం మనం చూస్తే 400 మంది. చూడండి, గొప్ప సంఖ్య. అనగా ఎటువంటి గొప్ప ఉపద్రవం నీ మీదకు రాబోతుందన్న భయము, ఆందోళన నీలో ఉన్నదేమో నాకైతే తెలియదు. కానీ ఈ సమయంలో మన యాకోబును తప్పక తనపోయారండి. ఆయన అన్న అనుగ్రహము కొరకు నాడు నీ మీదకు దండెత్తి వస్తున్న నీ శత్రువులను బట్టి నువ్వు భయములో ఉన్నావా? నీ మీద పగబట్టిన వారిని గురించి నువ్వు ఆలోచనలో ఉన్నావా? మునుపటి వరే వారు నాతో ప్రేమగా నడుచుకుంటే బాగుండు,
అప్పుడు యాకోబు ఆ. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఆ. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎదురు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును ఆ. సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి త్వరతో మాత్రమే ఈ యోర్దాను దాటుతుంది. ఇప్పుడు నేను 2 రూపులెత్తుని నా సహోదరుడైన ఏశావు చేతునికి దయచేసి నన్ను తప్పించున్నాను. అతడు వచ్చి పిల్లలను తల్లిని నన్ను చంపనేమోనని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయనని సెలవిచ్చితివి అని ఏం చేస్తున్నాడండి? ఇహపరమైన కావలసినవన్నీ సమకూర్చుకొని తిరిగి వస్తున్న యాకోబు పరలోకపు ఆశీర్వాదాలను కూడా పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అలా సిద్ధపడే క్రమంలో ఆ ఎబ్బోకొరేవు దగ్గర ఒక అనుభవం అతని జీవితంలో ఉంది. ఆ అనుభవాన్ని బట్టి చూస్తే మొదట తన మీదకు రాబోయే అపాయాన్ని బట్టి, ఆ గొప్ప విపత్తును బట్టి, అతని గొప్ప పగను బట్టి, కలహమును బట్టి భయపడ్డాడు, బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు. రెండవ స్టెప్ లో ఏం చేస్తున్నాడు? చదివారు కదా 9 నుండి, మీకు ఏమర్థమైంది? ప్రార్థిస్తున్నాడండి. సమస్య కలిగినప్పుడు ప్రార్థిస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, జీవితంలో ఒక క్రైస్తవుడి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య ఎదురైతే నీవు పని చెప్పవలసింది మన మెదడుకు కాదు, మన మోకాళ్ళకు. యాకోబు జీవితంలో ఉంది. ఇప్పుడు మొదట తన మెదడుకే పని చెప్పాడు. అతని జీవితంలో ఎదుర్కొన్న ప్రతి శోధనకు ఏశావు జరుగుతున్నాడా? పారిపోయాడు. తన ఆలోచన చొప్పున, తన తల్లి మాట చొప్పున, తన మామ దగ్గర ఆశ్రయం పొందాలి, కొంత సంపాదించుకోవాలి, భార్యను సంపాదించుకోవాలి, బిడ్డలు సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడైతే అన్న మరలా జరుగుతున్నాడు. కానీ సరే మెదడుకు పని చెప్పక తన మోకాళ్ళకు పని చెప్పాడు. ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థించే సమయంలో ఆయన ఇవ్వబడిన వాగ్దానాలు, ఆయన పితరులకు ఇవ్వబడిన వాగ్దానాలను తలపోసుకుంటున్నాడండి. ప్రార్థనలో చాలా ముఖ్యం. ఏటా మనం ఇక్కడ వాగ్దానాలు తీసుకుంటున్నాం. ఇలా గుర్తున్నాయా మీ వాగ్దానం ఏంటో ఈ సంవత్సరం? చెప్పండి. మీకు ఇవ్వబడిన వాగ్దానం గుర్తున్న వారు చెప్పచ్చు. రైట్, సంతోషం. గుర్తు పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు? అడుగుతున్నారా వాగ్దానాన్ని బట్టి? దేవుడికి జ్ఞాపకం చేయాలి. దాని అర్థం ఆయన మరుపు కలిగిన వాడు, మరిచిపోయేవాడు, ఆయన కన్సీమర్స్ ఉంది అది కాదు. అది కాదు. నీవు పదే పదే దేవుడిని అడగాలి, పెదవులు అడగాలి. యాకోబు జీవితంలో జరుగుతున్నది ఇప్పుడు. నీవు నా తండ్రి అయినా ఇస్సాకును పలికావు కదా, ఆయన తండ్రి అయినా మా తాతగారైన అబ్రహాముతో నీవు పలికావు కదా, మటుకు లెక్కింపగాని సంఖ్యగా నా యొక్క సంతానాన్ని నీవు విస్తరింపజేస్తామని యాకోబుతో కూడా పలికాడు కదండి. నీవు నీ పితరుల దేశమునకు తిరిగి వెళ్ళము, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదను, నేను తిరిగి నిన్ను రమ్మనేదాకా నీవు మరలా ఇక్కడికి రాకు. ఆదికాండం 28:15 వచనం అంటుందన్నమాట. దేవుడు అన్నాడు యాకోబుతో ఈ మాటను పలికి భయపడి పలాయనంలో ఉన్న యాకోబుతో ఆ మాటలని దేవుడు పంపిస్తాడు. ధైర్యపరిచి పంపిస్తాడు, వాగ్దానానికి పంపిస్తాడు. ఆ మాటని ఇప్పుడు యాకోబు తలపోసుకుంటున్నాడు. నువ్వు రమ్మన్నావు కదా, నేను తిరిగి వస్తున్నా. నువ్వు నన్ను విస్తరింపజేస్తానన్నావు కదా, మా నాన్నతో మాట అన్నావు కదా, మా తాతతో ఆ మాట అన్నావు కదా. దేవుడికి అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అనుభవం మన జీవితంలో ఉండాలి కదా. ఏదో ఏటా ఆనవాయితీగా వచ్చి కానీ ఆనవాయితీగా కదా ఒక ఆచారముగా వచ్చి లక్కీ డిప్లో తీసుకుంటే తీస్తాం. తీసుకుంటారు, నేను చూస్తున్నా కదా. లక్కీ డిప్లో తీసుకుంటే తీస్తారు. ఒకవేళ ఆ కార్డు ఏదైనా కానీ అందులో ఉన్న దేవుడి మాట మనకు అనుకూలంగా లేకపోతే అది పక్కన పెట్టి
జరుగుతున్నా, గొప్ప ప్రమాదము నిన్ను వెంబడిస్తున్నా, నీవు చేయవలసింది ప్రార్థన. వెనుగులాడుతున్నాడు. దేవుడు ఆయన ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు, బలపోసుకుంటున్నాడు. ఆయన ఇచ్చిందే కాదు కానీ ఆయన పితరులతో పలికిన మాటలను కూడా ఆయన తలపోసుకుంటున్నాడు. పదమూడవ మూడవ భాగంలో ఏం జరుగుతున్నది? 13 నుండి చూస్తే, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు వరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పెను. మరియు వారితో, మొదటి వారితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవు ఎవరి వాడవు, ఎక్కడకు వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగినప్పుడు నీవు అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను. చూస్తున్నారండి, భయముతో, బాధతో, కన్నీటిలో ఉన్నటువంటి యాకోబు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను లేదా ఆయనకి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థించిన వెంటనే, నేను మధ్య ఒక మాట చెప్పాను ఆ ప్రసంగంలో భాగంగా. ఎవరండి వేషధారులు? ఎవరండి వేషధారులు? ఆ మాట ఎప్పుడు పలకబడింది? పరిశీలనలో కదా, ప్రభువు చూసినప్పుడు ఆ మాట పలికాడు. ఎందుకంటే ఆ మాట అంటే ఆ మాటకు అర్థం ఏంటని చెప్పారు. ప్రార్థన సమయంలోనే మాట ఇవ్వబడింది, ప్రార్థించే సమయంలోనే ఆ మాట చెప్పబడింది. వేషధారులు అంటే నీవు ప్రార్థన అనుభవంలో గదిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నావో, ఆ గదిని కలిసి నీవు బయటకు వచ్చినప్పుడు అదే రీతిగా ఉండాలి. ఈ ప్రార్థనలో దేవుని ఎదుట నీవు ఎంత తగ్గించుకుంటావో, ఎంత విధేయత నీవు కనపరుస్తావో, నీవు బయటకు వచ్చినప్పుడు కూడా ఆ విధేయతను, ఆ తగ్గింపునే కనపరచాలండి. ఈ యాకోబు జీవితంలో ఇప్పుడు మనకి అది కనబడుతుంది. ఏమన్నాడండి తన సేవకుడితో? నా అన్నని నువ్వు ఎదుర్కోవచ్చు, ఆ ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఈ మాట చెప్పు. ఏ మాట? 18లో ఉంటుంది, ఇది నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. కదా, తనను తాను ఎంత మటుకు తగ్గించుకోవాలో అంత మటుకు తగ్గించుకుంటున్నాడండి ఈ శ్రీమంతుడు. తాను ఎంత తగ్గించుకోవాలో కదా, తనకి ఏమీ లేక కాదు, తనకు అన్ని ఉన్న సమయంలోనే, తనకు విస్తారంగా కలిగిన సమయంలోనే, తనకింకా ఈ లోకానుసారంగా కావాల్సింది ఏమీ లేదు అనేంత ఆశీర్వదింపబడిన సమయంలోనే తనను తాను తగ్గించుకొని నీ సేవకుడైన యాకోబు పంపించాడు, తన ప్రభువుని పంపించాడు. ఆ మాట చెప్పు. నువ్వు నా అన్న అడిగితే ఆ మాట చెప్పు. ఎంత విధేయతండి. ఇంకొక రకంగా చూస్తే ఇంకొక చక్కని ఆత్మీయ సత్యం కూడా ఉంది. నీవు ఎప్పుడైనా పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఇహలోకంగా నీకు సంక్రమించిన దాంట్లో, నీకు ప్రాప్తించిన దాంట్లో నీవు కొంత విడిచిపెట్టడానికి ఇష్టపడాలండి. ఇస్తున్నాడు. తాను కష్టపడి బూడిగా చేసి తాను జీతంగా పుచ్చుకున్న వాటి అన్నిటిలో నుండి కొంత భాగం ఆయన ఇచ్చి వేస్తున్నాడు. ప్రభువు దగ్గరకు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభు అని ఒక యవనస్తుడు
బలగం ఉంది, ధనం ఉంది, మంచి అధికారం ఉంది, అన్ని ఉండి కూడా ప్రభు దగ్గరకు వచ్చి నాకు నిత్య జీవం కూడా కావాలి, నన్ను ఏం చేయమంటావు? ప్రభు అడుగుతాడు. ప్రభు చెబుతారు, నువ్వు సండే స్కూల్ స్టూడెంట్గా? ఎస్, సండే స్కూల్ స్టూడెంట్ అనే. నువ్వు ప్రతి వారం సమాజ మందిరానికి వెళుతున్నావా? వెళ్ళడం ఏంటి? ఆ మందిరంలో అధికారులే నేను వెళ్ళకుండాను అక్కడ. మంచిది. 10 కామెంట్మెంట్స్ ఫాలో అవుతున్నావా? దశ ఆజ్ఞలన్నీ ఫాలో అవుతున్నా? అన్ని బాగున్నాయి. ఇంకొకటి కూడా వచ్చి నీకు ఉన్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అతను వ్యసనపడుతూ వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన దాంట్లో నీవు అవసరమైతే దేవుడికి తిరిగి ఇవ్వడానికి సిద్ధపడాలి. లేదా దేవుడి పేరిట ఆయన ప్రజలకు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు దాని అర్థం ఖచ్చితంగా ధనవంతులందరినీ దరిద్రులుగా వికారులుగా మారిపోమని చెప్పడంలా. కానీ అవసరమైతే నీకు ఆ ధనం ఇచ్చింది నేనే కనుక నేను అడుగుతా. అవసరమైతే దాంట్లో సగం అడుగుతా, నువ్వు ఇయ్యాలి. ఒక్కోసారి మొత్తం అడుగుతాను, నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అలా నువ్వు ఇవ్వగలిగితే నువ్వు నిజంగా నా శిష్యుడకు, నీవు నిజంగా నన్ను వెంబడిస్తున్నట్లు, అప్పుడు నీకు పరలోక ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి, నిత్య జీవం నీకు ఇవ్వబడుతుంది. యాకోబు జీవితంలో మనకు కనబడుతుంది. తాను 21 సంవత్సరాలు ఎటగాలో శ్రమించి 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 జీతంగా పుచ్చుకున్న దాంట్లో ఆయన ఏర్పరచుకున్న సంపదలో ఆయన కొంత ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇవ్వడమే కాదు, నేను ఇస్తున్నాను కదా, నేనేంటి నీకు లోపడి ఉండేది? అది కాదండి. నీవు ఇచ్చినా విధేయుడవై ఉండాలి, ఇవ్వకపోతున్నా విధేయుడవై ఉండాలి. మన ప్రభువు మనకు నేర్పినది అదేనండి. కలిగిన మాట, నేను దీనవసరం కలవాడను, నా కాడిని నేను ఎత్తుకోండి. ఆ దీనత్వం కనబడుతుంది యాకోబులో. ఆ తగ్గింపు వలన వచ్చిన విధేయత కనబడుతుంది. సరే, తెలివిగా తన ఆజ్ఞకు ఆయన కానుకలు పంపిస్తూ ఆయన కరుణ లేదా ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. ఆ మాట 18వ వచనం, ఇదిగో ఈ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పి ఆ రీతిగా ఆయన అడిగితే చెప్పు. చూడండి, ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడాల కదా, ఇవ్వబడినప్పటికీ ఇవ్వబడలేదు. ఎప్పుడు ఇవ్వబడింది? నిర్గమకాండంలో దేవుడి జనులు కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత మోషే ద్వారా వారికి ఇవ్వబడింది. అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా రూపొందించబడలేదండి. కానీ ధర్మశాస్త్రాన్ని అతను ఫాలో అవుతున్నాడు. సామెతలు 21:14 ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో 14వ వచనంలో సభ ముగింపుకు వచ్చేసాను. కానుక మహాక్రోధమును శాంతిపరచును. చూసారా, ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడదు. సామెతల గ్రంథం రాసిన సులభం అప్పటికి ఇంకా లేడు. కానీ వాటి అన్నింటినీ కూడా జరిగిస్తున్న వాడిగా ఈ భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రార్థన విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో. తర్వాత 4వదిగా ఏం జరిగింది? 24వ వచనానికి వచ్చేదానికి ఈ అధ్యాయంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరగలని, దాని ముందు యాకోబు మొక్కడు మిగిలిపోయాను. దేవుడితో సహవాసం చేయడానికి ఆయన ఒంటరితనాన్ని ఎంచుకున్నాడండి. లోకంలో ఒంటరిగా చాలా మంది బాధపడుతుంటారు, మాకు ఒక తోడు లేదు. తోడున్నాడండి, నీకు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలము తోడుగా ఉంటాను. ఆ మాటను తలపోసుకుంటే చాలు. జీవితంలో మీరు ఒంటరి అన్న భావాన్ని కక్కర్లేదు. ఆయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. తనకు కలిగిన వారందరినీ కూడా ఆయన దూరం పెట్టి
బతకమని కాదు. దేవుడి కొరకు అవసరమైతే కుటుంబం కూడా మనం పక్కన పెట్టాలి. దేవుడు కోరితే మరి ముఖ్యంగా ఆయన పని కొరకు ఆయన నేను పిలుచుకుంటే కుటుంబం విడిచి నీకు పని చేయాలి. అపోస్తలుల గురించి రాయబడిన మాట, ప్రభువు పిలిచినప్పుడు వారి వలలను వారి తండ్రులను వారు పక్కన పెట్టి ప్రభువును వెంబడించాలని రాయబడుతుంది. కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ దేవుడి కంటే అధికముగా కాదు. కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, కానీ ప్రభువు కంటే ఎక్కువగా కాదు. ఎందుకంటే ఆ కుటుంబం నీకు రక్షణ ఇవ్వలేదు, ఆ కుటుంబం నీకు నిత్య జీవం ఇవ్వలేదు, ఆ కుటుంబం నీకు కావాల్సిన పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వలేదు. వాటన్నిటిని అనుగ్రహించేవాడు, నీ కొరకు ప్రాణము పెట్టిన వాడు, నీ కొరకు ఎంత దూరమైనా నీతో ఉండేవాడు మా ప్రియ యేసు ప్రభువులండి. అటువంటి ప్రభువుతో మనం ఎప్పుడూ కూడా ఆ ఒంటరితనంలో అనగా ఆ ఏకాంత సహవాసములు చేయాలి. యాకోబు చేస్తున్నాడు, ఆ పని యాకోబు చేస్తున్నాడు. గొప్ప భయంలో, బాధలో, తన ప్రాణము పోతుందనే పరిస్థితులలో ఆయన మొదట ప్రార్థించాడు. ప్రార్థన ముగిసినప్పటికీ ఆయన విధేయతలో, ఆయన తగ్గింపులోనే ఉన్నాడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడి ఇంకా ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. ముగించలా. నువ్వు నేను అయితే గంట చేసి వాగిపోతావు. ప్రార్థించాడు, మధ్యలో లేచాడు, తాను చేయవలసింది చేశాడు, మరలా ప్రార్థనలోకి సిద్ధపడుతున్నాడు. చదవండి 24 నుండి. పెనుగులాడాను, తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు గూడు వసిలేను, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోలి మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోలియనను. చూస్తున్నారండి, తనకు రావాల్సిన ఆ ఆశీర్వాదాల కొరకు, తనకు కావలసిన దీవెనల కొరకు దేవుడితో మరలా పెనుగులాడడం ప్రారంభించాడండి. ఆ పెనుగులాటలో ఈసారి నరుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? తొడగుడిని తొలిచాడు. అనగా అతని శరీరంలో కొంత గాయము చేశాడు. ముందే బాధ కదా, ముందే అతని హృదయంలో బాధ, భయం, అది చాలక ఇప్పుడు శారీరకంగా కూడా కొంత బలహీనపడ్డాడు, గాయపడ్డాడు. చాలా విషయం ఉంది అక్కడ, ఎంతో ఆత్మీయ సత్యం. ఈనాడు ప్రభువుతో నీవు వెలుగులాడేటప్పుడు నువ్వు అనుకోవచ్చు, ప్రార్థించగానే సమస్య తొలగిపోతుంది, నీవు ప్రార్థించిన వెంటనే ప్రభువు నీ మార్గమును సరళంగా చేస్తాడు. చేయడండి, చేయడు. ఆయన నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు, ప్రభువు నిన్ను పరిశోధిస్తాడు. నేను ఆశీర్వదించడానికి ముందు నీ శ్రమను ఆయన మరింత ఉధృతంగా చేస్తాడండి. నువ్వు 10 తరగా బాధపడుతున్నావేమో, ఆయన 20 నీ బాధను పెంచుతాడు. యాకోబు జీవితం అదే జరిగింది. ఒకవేళ ఆ బాధను బట్టి నీవు ఆయనను దూరం పెడతావేమో, కానీ యాకోబు తన బాధకు 2 బాధ కలిగిన, తన తొడగూడిని ఆ నరుడు తొలచివేసిన, అది ఎంతగా సరిపిస్తున్నా తన పెనుగులాటను మాత్రం మానలేదని. అనగా ప్రార్థనలో పట్టుదలను విడలేదు. పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి మనకు. మన కుటుంబాలు వర్ధిల్లడానికి, సంఘము సంఘటితం చేయబడాలి, మనకు అందరూ మరలా కలిసి మనం ముందుకు వెళ్ళాలి అంటే పట్టుదలతో ప్రార్థించాలి. నీవు ఒకవేళ శ్రమకు లోనవుతున్నావా, అయినా ప్రార్థించు. మరలా నీకు ఎడతెగక శ్రమలు పడుతున్నాయా, అయినా నీ ప్రార్థన మానకు. నీవు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుడు అతని ఎముకలను
వాక్యాలు తెలుసడంలో పెద్ద ఆసక్తి లేదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు అతని స్వచ్ఛతాన్ని విరిచేశాడండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యాఖ్యానకర్త, ఒక బైబిల్ స్కాలర్ అంటాడు, ఎక్కడన్నా తనలో మరలా మునపటి స్వభావం గుర్తొచ్చి పరిగెత్తే యాకోబు వస్తాడేమో అని పరిగెత్తడానికి వీలేకుండా తొడగొట్టి విరిచేశాడు దేవుడు. అతని జీవితం అంతా పరిగెడుతూనే ఉన్నాడు. మోసం చేసి పరిగెత్తడం, భయపడి పరిగెత్తడం, ప్రతి దగ్గర పరిగెడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ఈ ఏసావు నుండి భయంతో పరిగెత్తాడు. ఇప్పుడు మరలా అదే ఏసావును ఎదుర్కోబోతున్నాడు. కానీ ఈసారి నిజంగా అతను నా మీద ఆధారపడ్డవాడైతే అతను ఇక్కడే ఉండాలి, ఉండేలాగా నేను చేస్తా కాబట్టి తొడ గూటిని కొట్టాడట. పరిగెత్తగలరండి? మన తొడ గూటిని లేదా మన తుట్టి ఎముకని ఎగరకొడితే కదలగలమా మనం? కదలలేదు. ఇప్పుడు ఏసావు వచ్చి ప్రాణం తీస్తున్నాం, అక్కడే ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆ తొడగూటిని విరిచిన దేవుడు, నీకు శ్రమనిచ్చిన దేవుడు అప్పటికీ నీతోనే ఉన్నాడు. ఉన్నాడు లేదు అక్కడ. తొడగూటిని విరిచిన నరుడు, ఆ నరుడు అని అక్కడ రాయబడింది. కానీ మన ప్రభువు అనేది మార్చుకోండి. అక్కడ మార్చుకోమంటే నా ఉద్దేశం పెద్ద గుర్తు పెట్టుకోండి అని తెలుసు. దేవుడే దాంతో వెలుగులాడుతున్నాడు. అలాగే అతనికి ఆ హిట్ వచ్చేసింది. మహానైపుడికి ఆ హిట్ వచ్చేసింది. అందుకే దేవుని సేన కదా పెట్టిన పేరు. ఇది దేవుని సేన అని పెట్టడం జరిగింది కదా మహానైపుడి దగ్గర. ఆయనకు తెలుసు ఆయన జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. సమస్య వచ్చింది, గొప్ప కష్టం వచ్చింది, ప్రాణాల మీదకి వచ్చింది, గొప్ప భయం వచ్చింది, గొప్ప ఏడుపు వచ్చింది. అయినప్పటికీ వెనకనే గొప్ప అద్భుతం దేవుడు కూడా రాబోతున్నాడు. కనుక నేను సిద్ధపడి ఉండాలి. నా ఆశీర్వాదం నేను పొందుకునేదాకా ఆయనతో నేను వెలుగులాడుతూనే ఉండాలి. తర్వాత చూడండి, అక్కడ చూస్తే యాకోబు అతని సంపాదనలో ఆయన సంపాదించిన దాంట్లో కొంత భాగమును తన అన్నకు పంపడంలో ఒక విధంగా తన మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కూడా కదా. దేవుడు అక్కడ ఆయన స్వచ్ఛతాన్ని పరీక్షిస్తున్నాడు. మొదటి యాకోబేనా టెస్టింగ్ టైం. మొదట భయపడ్డాడు, బాధలో ఉన్నాడు. రెండవది ప్రార్థించాడు. మూడవది తన తగ్గింపుకు కార్యరూపంగా విధేయతను కనపరిచాడు. నా అన్న కనబడితే చెప్పండి ఆ మాట, నేనే చెప్తున్నా కదా. తన దాసుడిని చెప్పండి, నేను గొప్ప ధనవంతుడిని కావచ్చు, కానీ అతనికైతే నేను దాసుడిని. ఎంత తగ్గింపండి. తర్వాత ప్రార్థన నుండి లేచి తను చేయవలసింది చేశాడు, చేయవలసిన పనిని చేశాడు. అతనితో రిలాక్స్ అవ్వకుండా, ప్రార్థన ముగించకుండా మరలా తిరిగి ప్రార్థనలో ఒంటరిగా కనబడుతున్నాడు కదా. ఈసారి అయితే ప్రార్థనలో దేవుడు ఆయన తొడగొట్టిని విరిచిన, అనగా ఆయన శ్రమను, బాధను, నొప్పిని రెట్టింపు చేసిన వెనుదీయక ప్రార్థిస్తున్నాడండి యాకోబు. తర్వాత 27 చూడండి. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. చదవండి. యాకోబు తెలుపుమని. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను. ఏం జరిగిందండి? భయముతో, బాధతో, ఏడుపులో ఉన్నాడు. అటువంటి సమయంలో ఏం చేశాడు? ప్రార్థించాడు. ప్రార్థన నుండి లేచాక అదే విధేయతలో, అదే దీనత్వంలో, అదే తగ్గింపులో కొనసాగుతున్నాడు. తర్వాత మరలా ప్రార్థనలోకి వెళ్ళాడు. తర్వాత ఇంకా బాబుగా పిల్లలాడుతున్నాడు. అతని తొడగోలు విరవబడింది, తొలచబడింది, గొప్ప బాధ కలిగింది, రెట్టింపు బాధ కలిగింది.
ప్రార్థిస్తున్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, అనగా పెనుగులాడుతూనే ఉన్నాడు. ఈసారి ప్రశ్నించబడ్డాడు. ఏమని ఏమని చెప్పండి. కాదు కాదు, 27 ప్రశ్నించబడ్డాడు కదా. నీ పేరేంటి? ఎందుకంటే దీవించడానికి నీ పేరు అంత అవసరమా? అవసరం అంటారా? ఎదురుకుండా మనిషి ఉన్నాడు కదా, పేరు కావాలా మళ్ళీ దీవించాలంటే? చెప్పండి. ఎదురుగా మనిషి ఉన్నాడు, దీవించేవాడు ఎదురుగా ఉన్నాడు, దీవించబడేవాడు ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో పేర్లు పరిచయాలు అవసరమా? 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 మాటికి అవసరమే. ఎందుకు? ఇదే యాకోబు తన తండ్రి ఇస్సాకుని పేరేంటని అడిగితే ఏం చెప్పాడు? నేను ఏశావుని. దేవుడు పరీక్షిస్తున్నాడు. తన మునపటి యాకోబు అయితే తన పేరు చెప్పడు, లేదా పేరు మార్చి చెబుతాడు. కానీ మారిన యాకోబు తన పేరుని చెప్పాడండి. నువ్వు మునపటి స్వభావి అయితే నీ పేరు అలాగే ఉంటుందేమో. కానీ ఈనాడు నువ్వు ప్రభువు యొక్క ఐడెంటిటీలో ఉన్నావు. ఐడెంటిటీ ఆఫ్ ద క్రైస్ట్. ప్రభువు నిన్ను అడిగినప్పుడు ఆయన నీలో కనపడాలి. అదే కదా మనం చెప్పింది. అందుకే కదా మన తాపత్రయం, అందుకే కదా ప్రతి వారం మన సంఘానికి వచ్చేది, అందుకే కదా మనం ఆత్మీయతలో ఎదిగేది. ఎందుకంటే ఒకనాడు ఈ లోకం ఎదుట నీవు కనబడకూడదు, ప్రభువు నీలో కనపడాలి. నీవు మార్చబడ్డావు. యాకోబు యెహోవా దగ్గర మార్చబడ్డాడు. అతను మార్పు వచ్చింది. ఇప్పుడు తాను ఎవరు అంటే తన నిజ స్వరూపము చెబుతున్నాడు. నేను యాకోబునే. నేను ఎవరు? రక్షించబడ్డాను. నువ్వు ఎవరు అంటే నేను ప్రభువునే. దాని అర్థం నేను మరొక క్రీస్తును పోలిన వాడను. పౌలు భక్తుడు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మరొక క్రీస్తులాగా నేను కాబడే ప్రయత్నంలో ఉన్నా. నువ్వు నిజంగా మార్చబడిన వాడవైతే నీ నిజ స్వరూపం అదండి. అది కనపడాలి లోకానికి. ప్రశ్నించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. తొందరగా ఏమయ్యాడు? తన ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు. అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. 29 ఆఖరిలో ఉన్నమాట. ఈ పేరు దేవుడు అతనికి అడగడం దేవుడికి తెలియక కాదు, అంతకు ముందు అబద్ధం ఆడాడు, మోసము చేశాడు. ఇంకా అబద్ధం ఆయనలో ఉందా? ఇంకా మోసం యాకోబులో ఉందా? దేవుని సన్నిధికి వచ్చి అనగా దేవుని సమక్షములో పశ్చాత్తాపముతో తాను వెలుగులాడి తన ఆశీర్వాదానికి ఒక యోగ్యతను సంపాదించుకున్నాడండి. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరము పొందుతాడండి. కనికరము పొందుకున్నాడు యాకోబు. తన అతిక్రమములను దాచిపెట్టలేదు, ఒప్పుకున్నాడు. నేను యాకోబునే. దేవుడి సన్నిధిలో కూడా ఈనాడు అబద్ధముగా ప్రార్థన చేసేవారు ఉన్నారండి. ఆ మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. దేవుడి సన్నిధిలో, దేవుడి సమక్షములో, దేవుడి సంఘాలయంలో ఎందుకు ఆ మాట అంటున్నానంటే పర్యాయములు కొందరు ప్రార్థనలో వింటుంటే అనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా నాకు అంటే వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను బట్టి చూస్తే ఆ ఇరువురికి పడదు కదా, మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారంటే అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే దేవుని సంఘాలయంలో, దేవుని సమక్షంలో కూడా ఏం చేస్తున్నారు? వారి నిజ వృత్తిని, నిజ ప్రవృత్తిని వాళ్ళు చూపడం లేదు. ఆ 7వ భాగం, 6 భాగాలు ఇక్కడ 7వ భాగానికి వచ్చేసాం. 32 చూడండి.
చేత 31 నుండి 30 నుండి చదవండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుడిని చూచితిని, అయినను నాకు ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టేదాం. చదవండి 31 కూడా. ఆ, ఆ, ఆ. అతను పెనూయేలు నుండి సాగిపోయాడు. ఉదయమైంది, సూర్యోదయం. అప్పుడు కూడా అతడు ఆ తొడగొట్టుతూనే నడుస్తున్నాడు. ఎందుకంటే అంత పర్టికులర్ గా రాయబడింది అన్నమాట. అప్పుడప్పుడు ప్రార్థిస్తాం, దేవుడి ప్రత్యక్షత పొందుకుంటాం కదా. కానీ ప్రార్థనలో నుండి తిరిగి లేచాక ఎక్కడో మనకే అనుమానం, ఏంటి నిజంగా నేను ప్రార్థిస్తే దేవుడు విన్నాడా? నేను అడిగిన ఆ స్వస్థతో, ఆ బహుమానము, ఆ దీవెన నాకు ఇచ్చాడా? ఇచ్చాడండి. అందుకు సాక్ష్యమే ఆ విరిగిన తొడకుంటి, ఆ కుంటుతున్న కాలిని బట్టి, ఆ విరిగిన తొడను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు. ఓహో, ఇది నాకు రాత్రి ప్రార్థనలో కదా, ఇలా నాకు జరిగింది రాత్రి ప్రార్థనలో నేను వెలుగులాడేటప్పుడు కదా, అవతలున్న ఆయన నా తొడగుంటిని విరిచాడు కదా. సాక్ష్యం అండి. కొన్ని పర్యాయాలు మనము దీవించబడ్డాము అంటే కొంత బాధ మనకు కలిగిన అందుకు గొప్ప ఫలితం మనకు ఉంటుంది. దేవుడు కోరుతాడు. భర్త పౌరుతో ప్రభు పలికిన మాట ఏంటి? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నీ చిత్తమైతే తొలగించమంటే ప్రభు పలికిన మాట, నా కృప నీకు చాలు. ముళ్ళు చిన్నదే, కానీ నా కృప విస్తారమైనది. నీ తొడగొడు విరిగింది, నేను కాదనను, కానీ నీకు ఇచ్చిన దీవెన బహు గొప్పది. అందుకే ఒక మాట ఇంగ్లీష్ లో అంటుంటారు, నో పెయిన్ నో గెయిన్. కొంత మనం గాయపడనిదే, కొంత బాధపడనిదే ఊరికే రావండి బహుమానాలు, లేదంటే పని చేయబడిన జీతం వస్తున్నారా? ఇస్తున్నారంటే ఊరికే ఎవరికైనా కూర్చోబెట్టి కొంత శ్రమ పడాలి, అప్పుడే జీతం. దేవుడి దగ్గర నువ్వు కొంత కన్నీటి అనుభవం కూడా వెళ్ళాలి. దేవుడు నేను కొంత నలుపుతాడు, కొంత ఆలస్యం చేస్తాడు, కానీ చివరకు నీకు ఇచ్చేది ఆయన నీకు తప్పక ఇస్తాడు. నీవు ఊహించిన దానికంటే గొప్పగా ఇస్తాడండి. ఒకనాడు నీ జీవితంలో కలిగిన ఆ చిన్న గాయమును నువ్వు తలపోస్తే, ఆ గాయము దేవుడు నన్ను ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి కదా నాకు ఇచ్చింది. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా జీవితంలో ఉంటే కొన్ని అనుభవాలు అట్లా, చిన్న గాయమో చిన్న బాధ, అది భౌతికంగా కలిగిన, లేదంటే కుటుంబంలో కలిగిన, వ్యక్తిగతంగా ఏ రీతిగా కలిగినా మనం ఒకనాడు తలపోసుకోవచ్చు. ఈ గాయము ఫలానా సమయంలో కలిగింది కదా, అప్పుడు దేవుడిని ప్రార్థించాను కదా, దేవుడు దానిని పెరుగులాడే అనుభవంలో ఉన్నాను కదా, అప్పుడు దేవుడు నా మాట విన్నాడు కదా, నాకు ఇవ్వాల్సిన దీవెన నాకు ఇచ్చాడు కదా. ఎంత సంతోషం అండి. చిన్న గాయాన్ని కూడా మనం మరచిపోతాం కదా. చూడండి, నాడు మనమందరం కూడా ఈ భక్తుడిని బట్టి, తన జీవితంలో జరిగిన దాన్ని బట్టి అతడు విరవబడ్డాడు. విరవబడిన తర్వాతే ఘనత పొందుకున్నాడు. మన కాన్సెప్ట్ అదే కదా. విరచబడ్డాడు. ఎబ్బోకు రేవు దగ్గర విరచబడ్డాడు. ఎబ్బోకు అనగా పోయబడుట, ఖాళీ చేయబడుట. ఎబ్బోకు రేవును దాటాడు. నీవు ఖాళీ చేయబడిన అనుభవమును దాటాలి. నీవు ఖాళీ చేసుకున్న అనుభవంలోనికి నీ హృదయంలో ఉన్న ప్రతి అవిధేయత, ప్రతి మలినము, దేవుడికి ఆయాసకరమైన ప్రతిదీ నీలోని ఖాళీ చేయబడిన అనుభవము కూడా నీవు వెళ్ళాలి. వెళ్ళిన నీవు దేవుడితో పెనుగలాడాలి. ఎంత శ్రమ వచ్చినప్పటికీ, ఎంత ఆలస్యం అవుతున్నప్పటికీ, రాత్రి అంతా శ్రమ పడుతూనే ఉన్నాడండి యాకోబు. రాత్రి అంతా కూడా పెనుగులు ఆడుతూనే ఉన్నాడు. ఉదయం వరకు పెనుగులు ఆడుతూనే ఉన్నాడు. ఒక గంట ప్రార్థన నీవు వలసిపోతావు. ఏమనంటే గత ప్రార్థనకి అలసిపోతాం, సొలసిపోతాం, మోకాళ్ళ నొప్పులంతా. తొడగూడు విరవబడిందండి. ఎంత విరవలాడిపోయి ఉంటాడు.
నీవు నాకు ఇస్తే కానీ నేను నిన్ను వదల, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పంపను. పట్టుదలతో కూడిన ప్రార్థన. నీవు కోరుకున్నది దక్కించుకునేంత మటుకు నీవు చేయాలని యాకోబు చెబుతున్నాడు అన్నమాట. ప్రభు తెలుపుతున్నాడు, నీవు విరగొట్టబడుతున్నావు అంటే ఇవాళ అది నీ ఆశీర్వాదం కొరకే. నీవు నలగొట్టబడుతున్నావు అంటే నేను నిన్ను హెచ్చించబోతున్నాను. చూస్తే లేఖనాలలో కూడా మనం కొన్ని మాటలని, కొన్ని దృష్టాంతాలు చూడగలం. చూడండి, నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో కదా, దేవుడి మహిమ చూడాలని మోషే బ్రతిమలాడినప్పుడు దేవుడు ఎక్కడ నుండి చూడమన్నాడు? ముళ్ళ చాటున ఆయన రగులుతున్న నిప్పు వలె కదా, మండుతున్న మంట వలె కనబడ్డాడు. కానీ మోషే, నేను చూడాలి ప్రభు, నీ దర్శన భాగ్యం నాకు కావాలి అన్నప్పుడు దేవుడు ఎక్కడి నుండి చూడమన్నాడు? 33వ అధ్యాయంలో 23వ వచనాన్ని చూడండి. విరిగిన బండ సందుల నుండి చూడమంటాడండి. ఆ మాట ప్రాముఖ్యం అక్కడ. విరిగిన అనుభవంలోనికి నీవు వెళితే కానీ దేవుడి ప్రసన్నతను చూడలేవు. విరిగిన బండ సందుల నుండి మోషే దేవుడి వెనక పార్శ్వమును చూసినట్లుగా ఆ ధన్యత పొందినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం ఉంటుంది. దేవుడు కొండలను పగలగొట్టడం ద్వారా గిద్యోను ఆధ్వర్యాన ఇశ్రాయేలీయులు విజయము వైపు నడిచారు. గుర్తొస్తున్నదా? దేవుడు కొండలను పగలగొట్టినప్పుడు ఈ పిరిగివాడు బలహీనుడు అయిన గిద్యోను ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు ఆ న్యాయాధిపతి కాలంలో విజయము వైపు పరుగులు పెట్టారు. కొండలను పగలగొట్టినప్పుడు. కొండ దేనికి సాదృశ్యం? మన శరీరానికి సాదృశ్యం. నీ శరీరము పగలగొట్టబడాలి. అందుకు భర్త గోలు పలికిన మాట ప్రకటించి, నేను భ్రష్టుడైపోతానేమోనని ప్రతి దినము నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ప్రతిదినం నలగొట్టుకుంటున్నాను. వాక్యముతో నలగొట్టుకుంటున్నా, ప్రార్థనలో నలగొట్టుకుంటున్నాను. దావీదు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు కనుక దేవుని హృదయానుసారుడయ్యాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మన ప్రభువైన యేసయ్య ఆయన రొట్టెను విరుచడం ద్వారా అనేకులకు ఆహారమును పంచగలిగాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ జపమాంసి అంతర్గుడిని పగలగొట్టడం ద్వారానే ఆ బేతనీయ మరియ శ్రేష్టమైన మాదిరి చూపిందని మనకి ప్రభువును ఆరాధించింది. చూడండి, మీరందరి జీవితాన్ని బట్టి చూస్తే ఆ విరగొట్టబడటం, పగలగొట్టబడటం అనేది అది వారి మంచికే జరిగింది తప్ప, వారి ఆశీర్వాదానికే మనం చూస్తున్నాము తప్ప మరి దేనికి కాదు. ఇక్కడ కీర్తనకారుడు మాట మన జ్ఞాపకం చేస్తాడు. నీవు మల్లెడు కూరువాడవు కావు, కోరిన ఎడలనే నీకు ఇచ్చదను, కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఆ విరిగిన అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడే గొప్ప దీవెనలు మన పరం అవుతాయి. దేవుడు అందుకే ఆమోదిస్తూ ఉంటాడు. కాదు, నీ జీవితంలో నీకు కోరుకున్నది జరగలేదా, దక్కలేదా, ఆలస్యం అవుతుందా? అది ఉద్యోగమా, వివాహమా, సంతానమా, నీ కుటుంబ సాఫల్యత, ఏది నీకు ఆలస్యముగా ఉందో, ఏది నీకు దక్కకుండా ప్రభువుని కాపుతూ ఉన్నాడు, దానికి అర్థం నీవు విరిగిన హృదయం గుండా, ఆ ఎబ్బోకు రేవు గుండా నీవు వెళ్ళాలి. తలపోసినంత విరిగిన పంట సందులో నుండి మోషన్ చూశాడు. కొండలను పగలగొట్టడం ద్వారానే కదా దేవుడు ఆ కొండలను పగలగొడితేనే గిద్యోను ఇశ్రాయేలును విజయములోనికి నడిపించాడు. దావీదు విరిగి కలిగిన హృదయంతోనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని హృదయానుసారుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మన ప్రభువు ఆయన రొట్టెను విరిచి మనకు ఆహారం ఇస్తున్నాడు. జటమాంస అతను పుట్టిన పగలగొట్టి, ఆ విలువైన దానిని పగలగొట్టి ప్రభువును ఆరాధించింది. ప్రభువు దగ్గరకు రావాలన్నా, ఆరాధించాలన్నా
నీవు ఆశీర్వదింపబడాలన్నా ఆ విరగొట్టబడిన అనుభవం, నీ హృదయము పగలగొట్టబడిన అనుభవం నీకు ఎంతైనా అవసరం. ఎందుకంటే నేను దీవించడానికి దేవుడు అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కనుక అటువంటి ఆశీర్వాదాలు మనము పొందాలంటే తిరిగి నడిగిన హృదయాలతో ప్రభువు సన్నిధిలోనికి వెళ్ళాలన్న ఆలోచన మీ అందరికీ కలిగినదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందా. ప్రార్థనలో ఈ ఆరాధనలో కొనసాగుతాం. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమునైనా మీ బిడ్డలమైన మాతో మీరు ఇచ్చిన మీ ఆత్మీయ మాటలకి మీకే వందనాలు. అవునైనా విరిగిన హృదయం గలవారికి నీవు ఆసనుడవు, అనగా నీవు సమీపస్తుడవు. నువ్వు ఏ రీతిగా సమీపమై ఉన్నావు, నీ సమీపంలో నాయన మేము నీ సారూప్యంలోకి మారడానికి మీరు మా ఏడల కనికరపడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. మీ బిడ్డలమైన మేము నాయన మా దైనందిన జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో అటువంటి తిరిగి నలిగిన అనుభవాలు కూడా మేము పెడుతూ ఉన్నాం. వెలగొట్టబడుతూ ఉన్నాం, నలగొట్టబడుతూ ఉన్నాం. కొన్ని పర్యాయములైనా పగలగొట్టబడుతూ ఉన్నాం. ఏది ఏమైనా మీ నుండి నాయన మేము దీవింపబడటానికే తప్ప అయ్యా అది మరి ఎందువరకు కాదని గ్రాహ్యమును నాయన మీరు మాకు కలిగించారు. అందరూ బట్టి మీకు వందనాలు. ఇవ్వబడిన మాటలు నాయన మీ బిడ్డల చెవులలో అతను నుండి నాయన వారి హృదయములో స్థిరపడి వారి జీవితాలనైనా సాఫల్యతలకు వెళ్ళేలాగా మీరు సహాయం దయచేయండి. బిడ్డలనైనా వారి యొక్క సాఫల్యతను బట్టి మరి ఘనపరిచే స్థితిలోనికి బిడ్డలను నడిపించమని నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆపాదించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.